హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈరోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే, ఇక్కడ మనకు 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని అయితే ఆవిష్కరించబోతున్నారండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా అయితే ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ అయితే జరగబోతుందనమాట. సో, ఆయన 58 రోజుల నిరాహార దీక్ష త్యాగానికి గుర్తుగా ఈ యొక్క విగ్రహాన్ని అయితే ఆవిష్కరించబోతున్నారు. ఈ రోజు వీడియోలో టోటల్‌గా ఈ యొక్క విగ్రహానికి సంబంధించిన ఆవిష్కరణ ఎలా జరిగింది ఏంటనే ఈ వీడియోలో క్లియర్‌గా అప్డేట్ ఇస్తానండి. అలాగే మీరు మార్నింగ్ వీడియో చూస్తుంటారు కదా! సో, ఈ యొక్క విగ్రహానికి సంబంధించిన ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి ఏంటనేది కూడా సో, ఈరోజు ఇప్పుడేంటంటే మొత్తం ఈ యొక్క ఈవెంట్‌కి సంబంధించిన అంతా కూడా క్లియర్ కవర్ చేస్తాననమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చూడొచ్చండి. ఇక్కడంతా కూడా సభా ప్రాంగణం అనమాట అది. చూడొచ్చు. దాని పక్కనే మనకు ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ అయితే జరగబోతుంది. ఏర్పాట్లంతా కూడా కంప్లీట్ అయిపోయినాయండి. ఇంకా కొన్ని నిమిషాల్లోనే ఈ యొక్క విగ్రహానికి సంబంధించిన ఆవిష్కరణ అయితే జరగబోతుందనమాట. సో, చుట్టుపక్కల ఉన్న రైతులు గాని, ప్రజలు గాని అందరూ కూడా కొన్ని వేలలో అయితే రావడం జరుగుతుందండి ఈ యొక్క ఆవిష్కరణ దగ్గరికైతే. సో, ఇప్పుడే నారా లోకేష్ గారు అయితే వస్తున్నారండి. చూడొచ్చు. ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అది పవన్ కళ్యాణ్ గారు లోపలికి వెళ్తుందండి. పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్గా సీఎం గారు అనుకున్నాను, కాదండి డిప్యూటీ సీఎం ఇప్పుడు వచ్చింది. సో, ఇందాక వచ్చింది నారా లోకేష్ గారు అండి. నారా లోకేష్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, కందుల దుర్గేష్ గారు. డిస్ప్లే అనమాట, అక్కడ అలవ్ లేదు మనకు ఎవరికి కూడా. ఆంధ్ర రాజకీయాలను అటు అనుభవంతో ఇటు తమ ఆలోచనతో అభివృద్ధి పథంలో తారాస్థాయికి తీసుకెళ్తున్న మన ప్రజా నాయకుడు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదే మా సాదర స్వాగతం, సుస్వాగతం. శాసించే వ్యక్తిగా కాకుండా ప్రజల కోసం శ్రమించేటువంటి వ్యక్తిగా తన ప్రతి అడుగు ఎందరో నాయకులకు ఆదర్శప్రాయంగా నిలిచేలాగా వెలిగిన ఆపద్బాంధవులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సగౌరవంగా స్వాగతం పలుకుతున్నాము. విచ్చేసినటువంటి మంత్రివర్యులు మరియు స్మార్ట్నెస్ కలిగినటువంటి యువ నాయకుడిగా ఎన్నో అభివృద్ధి పథకాలని ప్రజల కోసం తీసుకొస్తున్నటువంటి నాయకులు శ్రీ నారా లోకేష్ గారికి ఇదే మా సాదర స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడే సభా ప్రాంగణానికి వారు చేయడం జరిగింది. మరి కొద్దిసేపట్లో విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం జరగనుంది. చూడొచ్చు ఇక్కడ నుంచి. అంటే అక్కడ ఎంట్రీ అయితే ఎవరికి లేదనమాట. సో, అందువల్ల ఇక్కడ నుంచి తీస్తున్నానండి. తర్వాత అయిన తర్వాత మొత్తం కవర్ చేస్తాను. సుమా గారి వాడారు. 16 మంది కళాకారులు 40 ఆవిష్కరించడం జరిగింది. 14 జూలై చూడొచ్చండి. ఇప్పుడైతే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే స్టాచ్యూ దగ్గర అయితే ఉన్నారు. ఇక్కడ నుంచి విజువల్స్ కూడా చూడొచ్చు. స్టాచ్యూ దగ్గర అయితే ఉన్నారండి. చూడొచ్చండి, అదే పవన్ కళ్యాణ్ గారు, అదే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిని చూడొచ్చు మీరు. పైనంతా కూడా ఇప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం అయితే ఉన్నారండి. అలాగే ఏదైతే యొక్క పొట్టి శ్రీరాములకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడికైతే విచ్చేయడం జరిగింది. చాలా త్వరగానే ఈ యొక్క విగ్రహం అయితే కంప్లీట్ చేస్తున్నారండి.
ప్రాంగణం జస్ట్ ఒక 100 మీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట. సో అక్కడి నుంచి స్టాచ్యూ దగ్గర నుంచి ఇప్పుడు ప్రాంగణానికి అయితే రావడం జరుగుతుంది. సో అందులో మనకు సీఎం, డిప్యూటీ సీఎం గారు అయితే ఉన్నారండి. చూడొచ్చండి. ప్రస్తుతం ఈ యొక్క విగ్రహానికి సంబంధించి ఆవిష్కరణ అయితే కంప్లీట్ చేసుకున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం చేతుల మీదుగా అయితే ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు మీరు చూడొచ్చు, కిందున్న భవనం వచ్చేసి 48 అడుగులైతే ఉంటుందండి. పైనున్న విగ్రహం వచ్చేసి 58 అడుగులైతే ఉంటుంది. ఆయన ఈ 58 రోజుల నిరాహార దీక్షకు గుర్తుగా ఈ యొక్క విగ్రహాన్ని అయితే ఆవిష్కరించడం జరిగింది. మొత్తం 6.8 ఎకరాల్లో అయితే ఈ యొక్క విగ్రహాన్ని అయితే ఆవిష్కరించారండి. అలాగే N15E9 రోడ్ జంక్షన్ దగ్గరైతే ఈ యొక్క విగ్రహం అయితే ఉంటుంది. ఇది మనకు ఫేజ్ 1లో అయితే ఈ యొక్క విగ్రహానికి సంబంధించిన వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు మనకు ఫేజ్ 2లో తర్వాత వర్క్స్ అయితే కంప్లీట్ అవుతాయండి. అది 1½ ఇయర్‌లో కంప్లీట్ చేయాల్సి ఉంటుందనమాట. సో అదొచ్చి మనకొచ్చి ఏదైతే ఈ యొక్క 6.8 ఎకరాల్లో నిర్మిస్తున్నారో, తర్వాత రెండవ దశలో వచ్చేసి మ్యూజియం, ఫోటో గ్యాలరీ, ఆడిటోరియం, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఇవన్నీ కూడా నిర్మిస్తారండి. అలాగే మీరు డిజైన్‌లో ఏదైతే చూసారో సేమ్ అదే విధంగా అయితే ఫ్యూచర్‌లో ఈ యొక్క అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గరైతే ఉండబోతుందనమాట. సో అందరిని కూడా గ్రీనరీ పరంగా గానీ, అలాగే డిజైన్ పరంగా గానీ అందరిని కూడా ఆకర్షిస్తుంది. ఇది మొత్తం కూడా కంప్లీట్ అయితే ఫేజ్ 1, ఫేజ్ 2 వర్క్స్ గనుక కంప్లీట్ అయితే చూడొచ్చండి విగ్రహం అయితే ఎలా ఉందో. మొత్తం 58 అడుగులండి. సో ఈయన త్యాగానికి గుర్తుగా అయితే ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ అయితే చేసుకున్నారనమాట. సో అలాగే మనకు N4E4 రోడ్ జంక్షన్ దగ్గర కూడా వాజ్పేయి గారి విగ్రహం కూడా ఆవిష్కరించారండి. గత 3 మంత్స్ బ్యాక్ అయితే ఆ యొక్క విగ్రహానికి సంబంధించి కూడా కంప్లీట్ చేసుకున్నారు. చూడొచ్చండి. మొత్తం కూడా 6.8 ఎకరాల్లో అయితే ఈ యొక్క విగ్రహానికి సంబంధించిన ఏర్పాట్లయితే చేశారు. ఫ్యూచర్‌లో మంచి ఒక పర్యటన పరంగా కూడా బాగుంటుందండి. చూడడానికి గ్రీనరీ గానీ, బ్యాక్ సైడ్ అంతా కూడా గ్రీనరీ. అలాగే డిజైన్ కూడా మీరు చూడొచ్చు. అద్భుతంగా ఉందన్నమాట డిజైన్ కూడా. ఇందులోనే మనకేందంటే ఫోటో గ్యాలరీ గానీ, మ్యూజియం గానీ, అలాగే గార్డెన్ గానీ, ఫోటో గ్యాలరీస్ గానీ, ఆడిటోరియం, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ప్రస్తుతం ఆ కార్స్ అన్నీ చూస్తున్నారు గదా! ఏదైతే ఈ యొక్క విగ్రహావిష్కరణకొచ్చారో ప్రజలకు సంబంధించిన వెహికల్స్ అండి అవన్నీ కూడా పార్కింగ్ కోసం అయితే అక్కడ కేటాయించారు. అలాగే అది సభా మందిరం అండి. ప్రస్తుతం సీఎం గారైతే ఇప్పుడే